హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యూనివర్సల్ లౌక్య. ఈరోజు మన స్పెషల్ రెసిపీ సొరకాయతో చేస్తున్న సొరకాయ పాయసం. సో దీనికోసం జనరల్గా మనం కోవాని కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ వాడతాం కదా. సో చాలామందికి అవి అవైలబుల్గా ఉండవు. అందుకోసమని మన ఇంట్లో ఉండే వాటితోనే సేమ్ అదే కన్సిస్టెన్సీ వచ్చేలాగా టేస్ట్లో కూడా ఏమాత్రం తగ్గకుండా ఒక మంచి కీర్ని ఎలా ప్రిపేర్ చేయాలో, అలాగే చాలామందికి స్వీట్ చేసేటప్పుడు షుగర్ కానీ బెల్లం కానీ వేసేటప్పుడు పాలు కూడా విరిగిపోతుంటాయి కదా. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఎలా చేయాలో చూపిస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఒక 1/2 లీటర్ దాకా పాలను వేసుకోండి. మీరు క్వాంటిటీని ఎక్కువ చేయాలనుకుంటే సేమ్ ఇవే క్వాంటిటీస్ డబల్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ దాకా సగ్గుబియ్యం తీసుకొని ఒకసారి నీళ్ళు పోసుకొని కడిగేసుకొని దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇది కనీసం ఒక 1/2 అవర్ పాటు నానాలి. ఇప్పుడు ఇలా ఫ్రెష్గా లేతగా ఉన్న ఒక సొరకాయని తీసుకోండి. లేత సొరకాయ అయితే టేస్ట్ బాగుంటుంది, ముదిరింది కాకుండా. సో దీన్ని ఒకసారి బాగా కడిగేసుకోండి నీట్గా, ఎందుకంటే ఈ పొట్టును కూడా వేస్ట్ చేయకుండా. సొరకాయ చట్నీ ఎలా చేయాలో కూడా నేను ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను, లింక్ పైన ఐకార్డ్లో ఇస్తాను, చెక్ చేయండి. అయితే ఈ సొరకాయని పైన తొక్కు బాగా తీయాల్సిన అవసరం లేదు, జస్ట్ పైన తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకు కావాల్సినంత సొరకాయని కట్ చేసుకోండి. నేను తీసుకున్న సొరకాయ చాలా లేతగా ఉంది, లోపల సీడ్స్ కూడా అస్సలు ముదరలేదు, చాలా లేత సీడ్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ ఈ పైన పార్ట్ కొంచెం తీసేసి మిగతా పార్ట్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా మీడియం సైజు హోల్స్ ఉన్న సైడ్ తురుముకోండి. ఒకవేళ మీరు కీర్ తినేటప్పుడు సొరకాయ పీసెస్ అనేవి కొంచెం పెద్దగా తగలాలనుకుంటే పెద్ద హోల్స్ సైడ్ తురుముకోండి, కానీ కీర్కి ఇలా ఉంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు మనం తీసుకున్న 1/2 సొరకాయకి దాదాపుగా 1.5 కప్పు దాకా సొరకాయ తురుము అనేది వస్తుంది. సో ఇది మన క్వాంటిటీకి సరిపోతుంది. నేను 1.5 కప్ కావాలనుకున్నాను, అంతే వచ్చింది. ఒకవేళ తగ్గితే కనుక ఇంకా కొంచెం పీస్ కట్ చేసుకొని తురుముకోండి. ఇప్పుడు ఆల్రెడీ ఒకవైపు పాలు వేడి పెట్టాం కదా. ఇప్పుడు ఇంకొక సైడ్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కొంచెం మందంగా ఉండేది తీసుకొని ప్యాన్ వేడయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోండి. తగ్గించాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత ఇందాక మనం తురుముకొని పెట్టుకున్న సొరకాయలని వేసేసుకోండి. అయితే ఈ సొరకాయ తురుములోంచి నేను నీళ్ళని తీయలేదు, సో నీళ్ళని కూడా అట్లానే వేసేసుకున్నాను. మనం ఈ నెయ్యిలో ఫ్రై చేసేటప్పుడే ఆ నీళ్ళు కూడా మొత్తం ఆవిరైపోవాలి. సో అంతవరకు ఇందులో ఉన్న నీళ్ళు పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సొరకాయని. ఈలోగా సొరకాయ ఆల్మోస్ట్ 60% దాకా ఉడికిపోయి ఉంటుంది. సో ఇందులోనే ఒక 1/4 కప్పు దాకా నీళ్ళని పోసుకొని సొరకాయ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా సొరకాయ ఫ్రై అయిన తర్వాత ఇందులో మీ టేస్ట్కి తగినంత షుగర్ వేసుకోండి. నేనైతే 1/3 కప్పు షుగర్ వేస్తున్నాను, అంటే 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువగా, 1/2 కప్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. ఆల్రెడీ సొరకాయల్లో కొద్దిగా మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి ఈజీగా కరిగిపోతుంది. ఈ షుగర్ అంతా కరిగిపోయి సొరకాయ అంతా కొంచెం దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి. సో ఇలా ఉడికిన తర్వాత దీన్ని చల్లారనివ్వండి కాసేపు. పక్కన ఆల్రెడీ పాలు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో ముందుగా పెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోండి. సో ఈ సగ్గుబియ్యాన్ని 3-4 నిమిషాలు ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించండి, లేదంటే అడుగు కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఇలా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చేసే కీర్ అనేది థిక్గా రావడానికి, అలాగే టేస్ట్ కూడా బాగుండాలి, ఫ్లేవర్ బాగుండాలి అంటే 1 గంట పాటు 2 టేబుల్ స్పూన్స్ దాకా బాస్మతి రైస్ని వేసి నానబెట్టుకోండి. నేను ఆల్రెడీ ముందే నానబెట్టేసుకొని పెట్టుకున్నాను. సో వీటితో పాటు 8 నుంచి 10 దాకా బాదం పప్పులు, ఒక 4-5 క్యాజ్యూస్ కూడా వేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా బరకగా చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే కీర్కి టెక్స్చర్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ గిన్నెలో వేసేసుకొని కలుపుకోండి. ఈ స్టేజ్లో మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, గ్రీన్ కలర్. నేనైతే వేయట్లేదు. అయితే మనం ఇవన్నీ వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. దీన్ని ఈ రైస్ అంతా ఉడికి కొంచెం థిక్గా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే రైస్ వేసుకున్నాం కాబట్టి అడుగంటుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఒక 3-4 నిమిషాలు బాగా ఉడికించిన తర్వాత ఇలా థిక్నెస్ వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా మిల్క్ పౌడర్ తీసుకొని కొద్దిగా పాలు పోసుకొని ఇలా ఉండలు లేకుండా కలిపేసుకున్నాను. సో మిల్క్ పౌడర్ అంటే జనరల్గా అన్ని స్టోర్స్లో దొరుకుతుంది కదా, ఒక చిన్న ప్యాకెట్ తెచ్చేసుకుంటే సరిపోతుంది. సో ఇది మాత్రము ఖచ్చితంగా వేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనము కోవా కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ వాడలేదు కాబట్టి. సో ఈ మిల్క్ పౌడర్ తోటి కొంచెం టేస్ట్ అనేది పెరుగుతుంది. సో దాదాపుగా వేసుకోవడానికి ట్రై చేయండి. సో దీన్ని కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకొని చల్లార్చుకొని పెట్టుకున్న సొరకాయ తురుము ఉంది కదా, షుగర్ వేసుకొని సో దాన్ని కూడా వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా కలిపేసుకోండి. 1 నిమిషం పాటు కంటిన్యూగా కలిపేసుకోండి. మొత్తం అంతా నీట్గా కలిసిపోవాలి ఇందులో. అలాగే మంటని మాత్రం అసలు పెంచకండి, పాలు విరిగిపోతాయి. పాలు విరగకుండా ఉండడానికి సొరకాయని
ఆల్రెడీ చక్కెర వేసి ఉడికించుకొని చల్లారబెట్టుకున్నాను. మనం వేడివేడిగా ఉన్నప్పుడు పాలల్లో వేసామంటే చక్కెర పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా స్వీట్స్ చేసేటప్పుడు చక్కెర కానీ బెల్లం కానీ పాలల్లో వేసేటప్పుడు చల్లారిన తర్వాత వేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇలాచీ పొడి వేసుకోండి, యాలకుల పొడి వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే మన టేస్టీ లౌకిక ఖీర్ అంటే సొరకాయ పాయసం రెడీ అయిపోయిందండి. సో ఇది ఆల్మోస్ట్ మనం కండెన్స్డ్ మిల్క్ వేసినంత టేస్టీగానే ఉంటుంది. సో ఇంత ఈజీగా మీరు కూడా ట్రై చేసుకొని ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. అలాగే ఇంకొక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.